కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీకొన్న ఘటనలో 5గురు మృతి చెందారు. సీకెదిన్నె మండలం గువ్వెల చెరువు ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. గువ్వెల చెరువు ఘాట్ మలుపు వద్ద కారుపైకి లారీ దూసుకెళ్లింది. కారులో ఉన్న 5గురు స్పాట్లో చనిపోయారు. రాయచోటు నుంచి కడపలో కారులో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీకొన్న ఘటనలో 5గురు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జరుగుతున్నారు. సుధీర్, చాలా విషాదకరం. అసలు ఆ సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తున్న విజువల్స్. ఏం చెప్తున్నారు స్థానికులు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక గువ్వల చెరువు ఘాట్ అయితే కనుక ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే కనుక ఇప్పటికీ ఏదైతే గువ్వల చెరువు ఘాట్ లో కూడా దాదాపుగా మనం చూసుకోవచ్చు హెవీ వెహికల్స్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ లోడ్ ఉన్న ప్రాంతంలో కూడా లారీలు అయితే కనుక పూర్తిస్థాయిలో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక లారీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే గువ్వల చెరువు ఘాట్ దిగుతున్న సమయంలో కూడా ముందుగా వెళ్తున్నటువంటి ఒక కారుపై కూడా పూర్తిస్థాయిలో బ్రేక్ ఫెయిల్ అయ్యి దూసుకెళ్లడం జరిగింది. అయితే ఈ ఘటనలో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో ఆ కారులో ఒకే కుటుంబానికి చెందినటువంటి 7 మంది వ్యక్తులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు గువ్వల చెరువు ఘాట్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ కారు అయితే కనుక నుజ్జునుజ్జైన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆ ట్రైన్లను కూడా తీసుకురావడం జరిగింది. ఆ ట్రైన్లతో కూడా లోపల ఇరుక్కున్న వారిని కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆ కారులో 7 మంది ప్రయాణిస్తున్నారు. అందులో భాగంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇద్దరు చిన్నారులు కూడా పూర్తి స్థాయిలో కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక ఇప్పటికీ ఒక చిన్నారి కూడా మృతి చెందిన తెలుస్తుంది. అయితే